సార్ రాజధాని రైతుల్లో అలజడి ఇదే భూములు ఈ 50,000 ఎకరాలు మళ్ళీ 45,000 ఎకరాలు తీసుకుంటా ఉంటున్నారు. ఇది ఎలా మేము ఇంతవరకు సెటిల్ అవ్వలేదు పాత దాంట్లో అనే దాంతో వాళ్ళు ఒక తీవ్రమైన అలజడికి గురవుతున్నారు. దాన్ని పోగొట్టడం కోసం మనం 1-2 సార్లు మనం ఇప్పటికే మనం మాట్లాడినట్టుగా అది లేదు ఇది లేదు మేము జాతి తీసుకుంటామని ప్రభుత్వం చెప్తున్నప్పటికీ కూడా రాజధాని రైతుల్లో అలజడి. ఎందుకంటే వీళ్ళు సిఆర్డిఏలో ఒక కమిటీ పెట్టి దీని మీద అన్ని దశల్లో ఆందోళనలు పంచుకుంటున్నటువంటి వాళ్ళే రైతులు. ఇప్పటికీ వాళ్ళకి ఆ ప్లాట్లు ఇవ్వడమే పూర్తి కాలేదు, భూములు అమ్ముకోవడం కూడా పూర్తి కాలేదు, కనీసం ఇంకా రేట్లు కూడా ఇప్పుడు లేవు. ఇలాంటి సమయంలో ఈ డబుల్ ట్రబుల్ ఎందుకు ఆహ్వానిస్తున్నారు అని ఉదయం కూడా వైసీపీ బుగ్గన మాజీ ఆర్థిక మంత్రి ఆయన చెప్తున్నాడు. వీళ్ళు ఏమంటారు, 37,941 ఎకరాలు కావాలంటే 34,689 ఎకరాలు అప్పగించారు. 3,000 ఎకరాలు ఇవ్వలేదు వాళ్ళు 1000 మంది రైతులు. 17,000 ఎకరాలు సిఆర్డి అధీనంలోకి తెచ్చుకుంది. 51,000 ఎకరాలు ఉంది. 1,00,000 కోట్లు ఖర్చు చేయలేమని వైసీపీ వాళ్ళు కోర్టులో ఇదివరకు కూడా వాళ్ళు అఫిడవిట్ వేశారు. తక్కువతోనే ఈ భూములు అమ్మి కట్టొచ్చని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఏకంగా 44,000 ఎకరాలు తీసుకుంటే మాకు ఏమవుతుంది, సిఆర్డిఏ మీరు తీసుకున్నప్పుడు మాకు 3 ఏళ్లలో ఈ ప్లాట్లు డెవలప్ చేసి అప్పగిస్తామన్నారు. 10 ఏళ్ళు అయిపోయింది, వాళ్ళేమో పూర్తిగా పక్కన పెట్టారు. మీరు వచ్చి కూడా ఏడాది గడిచిపోయింది. మీరు చెప్పే ప్రకారం ఈ ఏడాదిలో కూడా మాకేమో అప్పగించరు. మరి 12 ఏళ్ళు అంటే 3x4 12 ఏళ్ళు అయినా కానీ మేము భూములు ఇచ్చిన వాళ్లకు మా చేతులకు ఆ ప్లాట్లు రాకపోతే మేమేం కావాలి? మళ్ళీ 44,000 ఎకరాలు తీసుకుంటే భూమి ఎప్పటికీ అభివృద్ధి చేస్తారు. కాబట్టి రైతులకు రాజధాని నిర్మాణాలు పూర్తి తమ భూములకు మంచి ధర వస్తుందని ఆశిస్తుంటే ఇది మాకు పిడుగుపాట్లుగా ఉంది. మాకు క్లారిటీ కావాలి, మాకు డెడ్ లైన్ కావాలి, మాకు మినిమం ప్లాన్ కావాలి. ఈ అలజడి పెరగడానికి ఇంకో కారణం ఏమంటే మే 2వ తారీఖున మోదీ గారు వస్తున్నాడు ప్రధానమంత్రి. రాజధాని పనులు పునఃప్రారంభం చేస్తారు. నిజంగా అరుదైన విషయం, రీలాంచింగ్లు ఏమి ఉండవు, కానీ ఆయన రీలాంచ్ చేస్తానంటున్నారు. ఒకసారి మోడీ వచ్చి ఇప్పుడు జరిగే ప్రక్రియకు ఈ తతంగానికి ఒకసారి ఆమోద ముద్ర వేస్తే ఇంకా తర్వాత వెనక్కు తిరిగి మా సంగతి పట్టించుకునే వాళ్ళు ఉంటారు. మళ్ళీ ఆ విమానాశ్రయం, ఆ భూములు, వాటి మీద ప్రభుత్వం పడుతుంది. నారాయణ నిన్న కూడా మనం ఒక మాట అన్నాడు, మీ భూములకు ధర రావాలంటే ఆ భూములు తీసుకోవాలి, ఆ భూములు తీసుకొని వాటికి సదుపాయాలు కల్పిస్తే తప్ప కుదరదని. ఇది ఎడతెగని భారతంలాగా ఇదొక విసుగు చెందని విక్రమం. కానీ రైతులు కదా పాపం, వాళ్ళు 1,400 రోజులు 1,200 రోజులు దీక్షలు ఇవన్నీ చేశారు. వైసీపీ వాళ్ళు మొత్తానికి వాళ్ళని నిరుత్సాహానికి గురి చేశారు, నిర్బంధం చేశారు. అంతా అయిన తర్వాత కూడా ఇప్పుడు మళ్ళీ ఏదో సామెతలు ఉన్నాయి కదా మనకు తెలుగులో, ఆయన వచ్చే మొదలాడు, ఆయన వచ్చినా మొదలాడే, మళ్ళీ ఈయన వచ్చినా మొదలాడే అవుతుందే. మొదలయ్యేది ఎప్పుడు, నిజంగా జరిగేది ఎప్పుడు? అది ఇక్కడ ప్రశ్న. ఈ అలజడి అన్నది 100% నిజం. ఆ విషయం గుర్తించి చంద్రబాబు సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ 2,000 ఎకరాలు మిగిలింది, అది అమ్ముతాము, అది అమ్మితే సరిపోతుంది, సెల్ఫ్ ఫైనాన్సింగ్ సిటీ అన్నారు. కానీ సెల్ఫ్ ఫైనాన్సింగ్ సిటీ అయితే మరి దానంతకు దాన్ని తీసుకోవాలి కదా. దానికి లింక్ ఎందుకు? మెగా సిటీ ఆలోచనలు ఎందుకు? సో నిన్న మొన్న మనం మాట్లాడింది, ఇప్పుడు రైతాంగం క్షేత్రస్థాయి నుంచి వస్తున్న కథను మీకు చెప్తున్నాను సార్. మరి ఆర్థిక సంఘ పర్యటన ఏంటి? 16వ ఆర్థిక సంఘం ప్రతి విద్రోహమా అని అదే నేను చెప్తుంది. ఆర్థిక సంఘం వచ్చింది, రాష్ట్రానికి ఎన్ని నిధులు కేటాయించాలి ఏంటి ఆ విషయాలన్నీ, 42,000 కోట్లు ఎన్నో వస్తాయి అని ఒక లెక్క కాదు, 55,000 కోట్లు ఇవ్వాలి అని కొంతమంది. మా రాష్ట్రాన్ని ఆదుకోవాలి, మీరు సహాయం చేయాలని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అక్కడ హాజరై ఆ నివేదిక ఇచ్చారు. అంతవరకు బాగానే ఉంది. కానీ సమస్య ఏమంటే కీలకమైంది, 5 ఏళ్ల జగన్ ప్రభుత్వ విధ్వంసం వల్ల రాష్ట్రం పాడైపోయింది, కాబట్టి మాకు అదనంగా సహాయం చేయాలి అని. ఓకే, 5 ఏళ్లలో అయింది, మీరు వచ్చి అందుకే ప్రజలు ఓడించి మిమ్మల్ని గెలిపించారు, ప్రజాస్వామిక పరిష్కారం చూపించారు, వెళ్ళనుకుంటారు. కానీ అసలు విద్రోహం సంగతి ఏంటి? ప్రత్యేక హోదా ఇస్తాము ఈ రాష్ట్రానికి అని చెప్పిన ప్రత్యేక హోదా అడగలేదు రాష్ట్ర ప్రభుత్వం.
ఆ వచ్చిన పనగారి అని ఆయనేమో అధ్యక్షుడు, ఆయన అది వరకు నీతి ఆయోగ్ కూడా ఉండేవాడు, సలహాదారు ప్రధానమంత్రికి. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అని ఆయన ప్రకటించాడు. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అంటే కాదు మాకు కావాలి అని రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా అడగాలి కదా. అడిగితే వాళ్ళు ఇస్తారా లేదా సంగతి తర్వాత. ఏపీ ఏ అంటే ఆంధ్రప్రదేశ్, అమరావతి, పి అంటే పోలవరం, ఈ రెండింటికి అన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వము ప్రత్యేక హోదా అన్న అంశాన్ని పోయింది. పోలవరానికి ఇప్పుడు నిర్దిష్టంగా రావడం లేదు. నిన్న ఈ ఆర్థిక సంఘం తిరిగిన తర్వాత మీడియా రాసింది, ఆయన చాలా ముక్తసరిగా మాట్లాడాడు మీడియాతో. చాలా ప్రశ్నలకు సమాధానాలు ఆయన సరిగా ఇవ్వలేదు. అసలు ఈ ప్రత్యేక హోదా గురించి మాట్లాడొద్దు, ప్రత్యేక హోదా అనే అంశాన్ని ఎందుకు ఇంత పక్కన పెడుతున్నారు? అడగడానికి ఏముందండి, ఇస్తారా లేదా? దాని మీద నేను ప్రత్యేకమైన పుస్తకమే రాసే. పవన్ కళ్యాణ్ కూడా దానికి ముందున్నాడు. ప్యాకేజీ పాచిపోయిన లడ్డు అన్నాడు. ఆర్థిక సంఘం వస్తే అడగడానికి ఏముంది? అడగడం లేదు. ఇంకొకటి చెప్తున్నాను నేను మీకు, విశాఖలో ఉక్కు ఫ్యాక్టరీ సరే, నిన్ననే ఆయన ఇండిపెండెంట్ మెంబర్ బీజేపీకి చెందిన ఆయన దీన్ని సెయిల్లో విలీనం చేస్తే బాగుంటుందని ఆయన వ్యక్తిగత అభిప్రాయం చెప్తున్నాడు. ప్రైవేటీకరణ అంటే దాని అర్థం ఏంటి? ఇంతవరకు విశాఖ ఉక్కు సంగతి కూడా తేలలేదనే కదా. ఆయన పేరు రాజు గారు, సూర్యరాజు. ఇప్పుడు తాజాగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ విశాఖపట్నంలో పెడతామన్నది కాస్త ఆ రైల్వే జోన్ కూడా సందేహంలో పడింది. రాయగడ డివిజన్ మాకే కావాలని ఒరిస్సా వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి ఏదో ఇంతకుముందు చెప్పిన ప్రకారం జరిగిపోతుంది అనుకోకండి అని. ఎందుకు సందేహం కలుగుతుందంటే గజెట్లో పెట్టలేదు ఇప్పటికి కూడా. అంటే మనం ప్రతిదీ అయిపోయింది వచ్చిందని ఇదిగో లాంచింగ్లు రీలాంచింగ్లు చేసుకుంటున్నాం, కానీ కేంద్రం నుంచి నిజంగా అనుమతులు రావట్లేదు. రైల్వే జోన్ కోసం 10 ఏళ్ళు పట్టింది. 10 ఏళ్ళు అయిన తర్వాత వస్తుంది అంటుంటే ఇప్పుడు ఆ ముఖ్యమైన జోనే రావట్లేదు. అదైనా జరుగుతుందంటే అది గజెట్ నోటిఫికేషన్ ఇప్పటికి కూడా లేదు. గజెట్లో మొదలైతే కానీ పనులు ప్రారంభం కావు. ఇంకా మిగతావి సరే రాయలసీమ లేదా బనకచెర్ల ప్రైవేట్ పద్ధతిలో కడతా ఉన్నాడు చంద్రబాబు. ప్రైవేట్ ప్రాజెక్టులు ఇంతవరకు దేశంలో లేవు మిత్రమా. అంటే చాలా విపరీతమైన పరిణామాల మధ్య ఈ రాష్ట్ర పరిస్థితులు, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితులు పోస్ట్ డివిజన్ ఇది. కాబట్టి ఈ అంశాలన్నీ ఆర్థిక సంఘం దృష్టి అన్ని ప్రతిపక్షాలు కూడా కలిశాయి కూడా, కేవలం వీళ్ళు ఒక్కరే కాదు. అందుకని ఆ విధ్వంసం గురించి తప్పకుండా విమర్శిద్దాము, దాన్ని ఎలా చక్కదిద్దుకోవాలో మనం చూద్దాము. కానీ కేంద్రం వల్ల జరిగే విద్రోహాన్ని ఎదుర్కోవడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రయత్నం చేయకుండా అంతా బాగుంది అబ్బో భలే చేశారు, ధర్మ పోరాటం మళ్ళీ ప్రారంభించండి చంద్రబాబు నాయుడు గారు, మళ్ళీ అఖిలపక్ష ఉద్యమం ఏదో ఒకటి చేయండి అని అడగడం, అంతే, ఇంకేం లేదు సార్.